తిరుపతి ప్రశాంతంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గంగమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపైనా మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరణి శ్రీనివాసులు తన జన్మదినం సందర్భంగా తిరుపతి ప్రజల కొంగు బంగారమైన గంగమ్మ తల్లిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారి ఆరణి దంపతుల పేరిట అర్చనలు చేసి దీవెనలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కారణంగా జాతర ఆలస్యమైన ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుండడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తిరుపతికి మహర్దశ రావాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. గంగమ్మ జాతర నిన్న చాటింపు జరగడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ జాతర సంబరాలు తిరుపతి నడివీధి గంగమ్మకు తిరుపతి ప్రజలందరూ కూడా భక్తులు ఎన్నో కోరికలు కోరుకుంటారు. గంగమ్మ తల్లికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి. తప్పకుండా ఆమె ఆశీస్సులు తిరుపతి ప్రజలకు ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా గంగమ్మ దీవెనలతో వాళ్ళు మొక్కుకున్న కోరికలు తీర్చడం, దానికి గంగమ్మ తల్లికి కూడా వాళ్ళకు తగ్గట్టుగా గంగమ్మ వేషాలతో గంగమ్మ తల్లి వేషాలతో రావడం, గంగమ్మకు అంబిలి పోయడం, పూజలు చేయడం, గంగమ్మ మొక్కులు వివిధ రూపాల్లో తీర్చుకోవడం భక్తులకు అలవాటు. ఈ గంగమ్మ జాతర గంగమ్మ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఇది పేదల పండుగ. కింద పేదల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ తల్లి దీవెనలు చూడాలని, దీవెనలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లికి ప్రజలతో పాటు మేము కూడా ఈరోజు తిరుపతి ప్రజలందరూ చల్లంగా ఉండాలని, ప్రశాంతతగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకుంటూ రాబోయే రోజులు తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రజలందరూ మహర్దశ గంగమ్మ తల్లి ద్వారా తీసుకురావాలని కూడా గంగమ్మ తల్లిని ఈరోజు కోరుకుంటూ ఈ అవకాశం గంగమ్మ తల్లి కల్పించింది. గంగమ్మ తల్లి కోరికలు తీర్చుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం ఆరణి శ్రీనివాసులు ఇంటికి చేరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు భారీ కేకులు తెచ్చి ఆయన చేత కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.